అందరికీ వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, అంటే మంచి శుక్రవారము లేదా పవిత్ర శుక్రవారము అంటాము. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన పాపాల కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించారు. సిలువ అది కేవలం శిక్ష కాదు, అది దేవుని ప్రేమకు గొప్ప సాక్ష్యం. ఆ సిలువపై యేసుక్రీస్తు తన చివరి క్షణాల్లో చెప్పిన 7 మాటలు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగినవి. ఆ మాటల్లో క్షమ ఉంది, ప్రేమ ఉంది, బాధ ఉంది, త్యాగం ఉంది. ఈరోజు ఆ 7 మాటల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకుని మన జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకుందాం. యేసు సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చిట్లు వేసిరి. ఇది ఒక క్షమాపణ మాట. యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణం పోతున్నప్పుడు కూడా ఏమన్నారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రికి చెప్తున్నారండి. గుర్తుంచుకోండి, ఆ శ్రమలో కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో కొన్ని శ్రమలలో ఉన్నప్పుడు, కదలని పరిస్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసయ్య మనకు నేర్పిస్తుంది అదే పాఠం. ఆయన అంత బాధలో ఉన్నా సరే తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా అలానే చేయాలి. ఈ మొదటి మాటలో మనం గమనించాల్సిన ఇంకొక విషయం క్షమించడం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అన్నారండి. ఆయన ఎవరిని క్షమించమని తండ్రికి చెప్తున్నారండి? మొహం మీద ఉమ్ము వేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, సిలువ వేయి అని చెప్పిన వారిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరైనా మనల్ని కొట్టి చంపుతుంటే మనం క్షమించమని ప్రార్థన చేస్తామా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అలాగే మన జీవితంలో కూడా మనం ఇంకా ఎవరినైనా క్షమించకుండా ఉంటున్నామా? పగలు ఈగోలతో శత్రువులను పెంచుకుంటున్నామా? ఆలోచించండి. మనల్ని బాధించిన వాళ్ళను గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయంలో కోపం కాకుండా క్షమ రావాలి. ఎందుకంటే క్షమించగలిగిన హృదయం దేవునికి దగ్గరగా ఉంటుంది. యేసు సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనను. ఇది ఒక రక్షణ మాట. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండేదవు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు అటువైపు ఇటువైపు 2 దొంగలను కూడా సిలువ వేశారు. అది మనందరికీ తెలుసు. ఆ 2 దొంగలో ఒక దొంగ యేసుప్రభుతో, నువ్వు నిజంగా దేవుని కుమారునివైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కాపాడు అని అన్నాడు. ఆ 2 దొంగల్లో ఒక దొంగకి ఒక మార్పు వచ్చింది. ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే, కేవలం ఆ రోజు రాత్రి యేసయ్యతో చెరసాలలో ఉన్నాడు, మధ్యాహ్నం సిలువలో ఉన్నాడు, మరల రాత్రికి పరదేశిలో ఉన్నాడు. ఇంత త్వరగా ఆ దొంగలో ఎలా మార్పు వచ్చింది? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీవు నాతో పరదేశిలో ఉందువని అన్నాడు. ఆ దొంగకి అంతకుముందు యేసు ఎవరో తెలీదు కదా, మరి అంతలో ఎలా మారాడు? దానికి కారణం యేసు పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని యేసు ప్రార్థన చేసినప్పుడు ఆ దొంగ అసలు యేసు ఏ తప్పు చేయకపోయినా సరే ఇలా ప్రార్థిస్తున్నారు అని ఆయన్ని తెలుసుకున్నారు. మరి మన జీవితంలో మనం ఎన్నో రోజుల నుండి చర్చికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చేస్తున్నాము. మరి మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? మనం మారిన దొంగలమా లేక ఇంకా మారని దొంగలమా? ఆలోచించండి. మీ గతం ఎలా ఉన్నా దేవుడు మిమ్మల్ని వదలడు. ఒక నిజమైన మార్పు మీ భవిష్యత్తును మార్చేస్తుంది. యేసు సిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట బాధ్యతతో, ప్రేమతో కూడిన మాట. ఈ లోకంలో యేసయ్యకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి తండ్రి చిత్తం నెరవేర్చడం, 2 ఒక కుటుంబంలో పుట్టిన బిడ్డగా తన తల్లి యొక్క బాధ్యత.
ఈ రెండు బాధ్యతలు ఆయనకు చాలా ముఖ్యం. మొదటిది తండ్రి చిత్తం ఏంటి? మానవ జాతి కోసం ప్రాణం పెట్టడం. రెండవది కుటుంబమును, తల్లిని పట్టించుకొనుట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యేసు ప్రభు తన బాధ్యతను ఎంత జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నారని చూసుకోవాలి. తన తండ్రి చిత్తానికి లోబడ్డాడు, అలాగే తన కుటుంబ బాధ్యతకు లోబడ్డాడు. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మన తల్లిని, మన తండ్రిని మనం ఎలా చూస్తున్నామో తెలుసుకోండి. ఇంట్లో తల్లిదండ్రి ఏమైనా అంటే, ఏమైనా భయం చెప్తే, మనకు కొంత బాధలో కూడా తన తల్లిని తనకు ఇష్టమైన శిష్యుడి చేతిలో పెట్టాడు. మరి మనం ఇప్పుడు తల్లిని తండ్రిని చూసుకునే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం వృద్ధాశ్రమంలో వేస్తున్నాం. మనకు జన్మనిచ్చిన వాళ్ళను ఎలా చూసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. ఈ 3వ మాటలో మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మన వాళ్ళను ప్రేమించడం, చూసుకోవడం మన బాధ్యత. అదే దేవుని చిత్తం. యేసు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాట విడిచిపెట్టబడిన బాధతో వచ్చిన మాట. ఆ మాట ఆయన ఎందుకన్నారు? యూద ఇస్కారియేతు తనను కేవలం 30 నాణాలకు అమ్మేసినప్పుడు మాట్లాడలేదు. పేతురు అబద్ధం చెప్పినప్పుడు మాట్లాడలేదు. తన శిష్యులందరూ విడిచిపెట్టినప్పుడు మాట్లాడలేదు. కొట్టిన నరక యాతన పెట్టినప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అంటున్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అని ఎంతో బాధతో గట్టిగా అరుస్తున్నారు. అది ఎంత బాధాకరంగా ఉందో. ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు, తండ్రి నువ్వు నన్ను ఎందుకు విడనాడితివి అని బాధతో అడుగుతున్నారు. ఆ ఎడబాటును తట్టుకోలేకపోయారు. కానీ దేవుడు విడిచిపెట్టడు. తండ్రి దేవుడు కూడా అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. మన జీవితంలో కూడా మనల్ని మన ఇష్టమైన వాళ్ళు వదిలేసినప్పుడు అంతే బాధగా, భారంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మనకు దేవుడికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. యేసు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 5వ మాట నేను తప్పికొనుచున్నాను అని పలికారు. ఈ మాట దాహంతో కలిగిన మాట. ఈ మాటను మనం 3 రకాలుగా తీసుకోవాలి. 1 శారీరక సంబంధమైన దాహం, 2 లేఖనాలు నెరవేర్చబడాలన్న దాహం, 3 పాపము కోసం శిక్షగా అనుభవిస్తున్న దాహం. 1 శారీరక సంబంధమైన దాహం అంటే ఆయన అంతా బాధని భరిస్తూ ఏం తినకుండా తాగకుండా రక్తమంతా పోతుంటే దాహంగా ఉండడం. ఆయన మనలాగా మనిషినిగా పుట్టారు కాబట్టి మనం తినకపోతే ఏమవుతుందో దేవునికి అదే జరుగుతుంది. మనకంత రక్తం పోతే ఏమవుతుందో దేవునికి అదే జరుగుతుంది. అదేంటండి ఆయన దేవుడు కదా అని అంటే, ఆయన దేవుడే, కానీ ఎలా వచ్చారు? ఒక మనుష్యునిగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనకి ఎలా ఉంటుందో ఆయనకి అలానే ఉంటుంది. ఆయనకు మనలాంటి శారీరక బాధలు, శ్రమలు అన్నీ బాగా తెలుసు. 2వదిగా లేఖనాలు నెరవేర్చబడాలనే దాహం ఏంటంటే ఆయన గురించి రాసిన లేఖనాలు నెరవేర్చబడాలనే దాహం. 3వది పాపమునకు శిక్షగా అనుభవిస్తున్న దాహం అంటే మనం చేసిన పాపాలకు ఆయన శిక్ష పొందాడు. మనం ఆ శిక్షను భరించలేమని మన శిక్షను ఆయన తీసుకున్నాడు. కానీ ఈరోజు మనం ఆయన నిజమైన రక్షకుడు అని నమ్ముతున్నామా? యేసు సిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? గుడ్డి వారి కొరకు, నలిగిన వారి కొరకు, చెరలో ఉన్న వారి కొరకు, పాపుల కొరకు అపవాది క్రియలను అంతము చేయడానికి వచ్చారు. ఒక ప్రణాళికతో వచ్చారు. ఆ ప్రణాళిక ఏంటి? మానవాళి పాప విమోచన కొరకు వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత సమాప్తమైనదని పలికారు. నీ పాపాలన్నీ ఆయన సమాప్తం చేశారు. నీ పాపాలన్నీ ఆయన తొలగించాడు. అందుకే ఆయన సిలువలో బలి అయ్యారు. కాబట్టి సమాప్తమైనది. అప్పుడు పరిశుద్ధ స్థలంకి
అతి పరిశుద్ధ స్థలంకి ఒక అడ్డుతెర ఉండేదంట. పరిశుద్ధ స్థలంకి యాజకులు ఉండేవారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలో కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ఉండేవారు, లోపలికి వెళ్ళేవారు. మనుషుల కోసం ప్రార్థన చేయడానికి ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు. అంటే పాపికి దేవునికి మధ్య ఉన్న తెర. అది ఎందుకు వచ్చింది? ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల వచ్చిన తెర. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన పాపాల కోసం బలి అయ్యారో అప్పుడు సమాప్తమైనదని చెప్పగా ఆ దేవాలయానికి ఉన్న తెర చిరిగిపోయింది. అంటే మనకి దేవునికి మధ్య ఉన్న తెర చిరిగిపోయింది. అది దేవుడే తొలగించారు. యేసుప్రభు మన కోసం బలి అయ్యారు కాబట్టి యేసుప్రభు బలి ద్వారా మన పాపాలు తొలగించబడ్డాయి. మన పాపాల కోసం ఆయన చేసిన త్యాగం పూర్తయింది. ఇది ఓటమి కాదు, విజయం. ఆయన అంత నరకం అనుభవించిన మనకి బంగారం లాంటి జీవితం ఇచ్చారు. మన ప్రభువు కొరకు జీవించాలి. యేసు శిలువలో పలికిన 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. తండ్రి, నీ చేతులతో నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ మాట సమర్పణ మాట. యేసు ప్రభు ఆరు మాటలు పలికి 7వ మాటను ఏమన్నారు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని అన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చిన పని పూర్తయి సమాప్తమైనదని 6వ మాటగా చెప్పారు. ఇంకా ఆయన ఆత్మను తండ్రికి అప్పగించి తన ప్రాణాలను విడిచారు. మనం చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడితివని ప్రార్థన చేస్తామా? లేక తండ్రి, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేస్తామా? పాపంలో జీవించిన వారు దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావని ప్రార్థన చేస్తారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ప్రార్థన చేస్తారు. మరి మీరు ఎలా ప్రార్థన చేస్తారు? ఇప్పటి నుండైనా మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చేలాగా ప్రార్థన చేసి జీవిద్దాము. అందరం ప్రార్థించుకుందాము. ప్రభువా యేసయ్య, శిలువపై నువ్వు చెప్పిన ప్రతి మాట నా హృదయాన్ని తాకింది. క్షమించలేని చోట క్షమించే హృదయాన్ని ఇవ్వము. నిన్ను మర్చిపోయిన నా జీవితాన్ని మళ్ళీ నీ వైపు తిప్పుము. నా బలహీనతల్లో నీవే బలంగా ఉండుము. నా బాధల్లో నీవే ఆదరణగా ఉండుము. నా కుటుంబం పట్ల నీలాగే బాధ్యత కలిగి ఉండేలా చేయుము. ప్రభువా, నా జీవితం అంతా నీకు అర్పిస్తున్నాను. నా ఆలోచనలు, నా మాటలు, నా పనులు అన్నీ నీ చిత్తానికి లోబడి ఉండనివ్వము. చివరిగా నీవు శిలువపై చూపిన ప్రేమను నేను నా జీవితంలో జీవించగలిగేలా చేయము. ఆమెన్.